కాంగ్రెస్ పాలనలో మిల్లర్లు రెచ్చిపోతున్నారు. అన్నదాతలను నిలువునా దోచుకుంటున్నారు. మిల్లర్లు, అధికారులు, సొసైటీల చైర్మన్లు అంతా సిండికేట్ అయి తక్కువ రేట్లకు వడ్లను కొంటూ రైతులను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ దుస్థితి వచ్చిందని రైతులు విమర్శిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మిల్లర్లు సిండికేట్ రైతులను దోచుకుంటున్నారు. సాగర్ ఎడమ కాలువతో పాటు బోరుబావుల కింద ఈ యాసంగి సీజన్లో 12 లక్షల ఎకరాల్లో వరి పంటలు సాగు చేశారు. సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం నేటి వరకు 20% కూడా ధాన్యాన్ని కొనుగోలు జరపలేదు. కేవలం దొడ్డు వడ్లను మాత్రమే అరకొరగా కొంటున్న ప్రభుత్వం సన్నవడ్ల కొనుగోళ్లకు ఒక్క కేంద్రాన్ని కూడా తెరవలేదు. దీంతో అన్నదాతలు తక్కువ ధరకే తమ పంటను ప్రైవేటు మిల్లులకు అమ్ముకుంటూ నష్టాల బారిన పడుతున్నారు. ఇదే అదనుగా మిల్లర్లు నానా కొర్రీలు పెడుతూ తక్కువ ధరకు ధాన్యం కొంటూ రైతుల్ని దోచుకుంటున్నారు. దరిదాపు 60-70% ఇక్కడ మ్యాచర్ కూడా వచ్చాయి వడ్లు. మరి ఇప్పటి వరకు మరి అధికారులు గాని మరి మంత్రులు గాని మరి పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి ఈ రోజు చూస్తే మిర్యాలగూడ గాని నల్లగొండ గాని చుట్టుపక్కల ఉన్నటువంటి రైస్ మిల్లులకి సుమారు 50,000 క్వింటాల నుంచి తిప్పర్తి మండలంలో కానీ నల్లగొండ నియోజకవర్గంలో కానీ సుమారు 1,00,00,000-1,50,000 క్వింటాల ధాన్యం మరి దళారులకి మరి 17-18 2,000కే మరి క్వింటాలు అమ్ముకోవడం జరుగుతుంది. సన్న రకం ధాన్యానికి క్వింటాకు 2,800 రూపాయల దాకా చెల్లించాల్సి ఉన్న మిల్లర్లు మాత్రం 2,200-2,300 రూపాయల ధర మాత్రమే చెల్లిస్తూ రైతుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో క్వింటా ధాన్యానికి 2,320 రూపాయలతో పాటు 500 రూపాయల బోనస్ కలిపి మొత్తం 2,820 రూపాయల దాకా రైతులకు దక్కేది. కానీ ప్రభుత్వం సన్నవడ్ల కొనుగోళ్లను ఇంకా ప్రారంభించలేదు. దీంతో రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తూ నష్టపోతున్నారు. ఏ గ్రేడ్ సూపర్ ఫైన్ నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చినా కూడా మిల్లర్లు కేవలం 2,200 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ మోసం చేస్తున్నారు. తాలు తేమ ఉందంటూ కొర్రీలు పెడుతూ ఇష్టముంటే అమ్ము లేదంటే వెళ్ళిపో అంటూ మిల్లర్లు బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. అధికార పార్టీ నాయకులు వ్యక్తిగతంగా వారి స్వప్రయోజనం కోసం వారి కార్యకర్తల యొక్క ప్రయోజనాల కోసం ఆలోచిస్తారు తప్ప మరి రైతుల యొక్క స్థితి రైతుల యొక్క యోగక్షేమాలు ఆలోచించే పరిస్థితి లేదు. పోయిన నెల 22వ తారీఖు 23వ తారీఖు నాడే మరి సెంటర్ ఓపెన్ చేస్తామని శుభ్రం చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికీ 12 రోజులు 15 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు సెంటర్ ఓపెన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే రైతులు ఇబ్బంది పెట్టే పరిస్థితి కొనసాగుతూ ఉంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతా ఉన్నాం. మిల్లర్లంతా సిండికేట్ అవతారమెత్తి అంతటా ఒకే ధర చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఏం చేయాలో తెలియక మిల్లర్లు నిర్ణయించిన ధరకు తమ పంటను అమ్ముకుంటూ నష్టపోతున్నట్టు చెబుతున్నారు. మిల్లర్లతో అధికారులు, సొసైటీల చైర్మన్లు, జిల్లా ప్రజాప్రతినిధులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. ఇంత దోపిడీ జరుగుతున్నా సివిల్ సప్లై, మార్కెటింగ్ శాఖ అధికారులు, జిల్లా మంత్రులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని కుప్పలు పోసినా కూడా కాంటాలు పెట్టే పరిస్థితి లేదు. ఇక్కడ బస్తాలు రావట్లేవు, కాంటాలు కావట్లేవు. దీని మీద ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. దీని తక్షణమే కలెక్టర్ గాని అధికారులు, ప్రభుత్వం అంతా తక్షణమే చర్యలు తీసుకొని మ్యాచర్ వచ్చిన కుప్పలు కాంటాలు పోతుంటే వేరే రైతులకు పోసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రైతులు ఒడ్లు పోద్దామన్నా కూడా ప్లేస్ లేకుండా అయింది. తొందరలో కాంటాలు పెడితే వేరే రైతులకి ఒడ్లు ఎండ పోసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎండకు చేయాలన్నా కూడా ఇక్కడ ఒక వాటర్ సౌకర్యం కూడా లేదు. రైతులకి చాలా ఇబ్బందులు పడుతూ తొందరగా చేయాలని కోరుతున్నాం. ఇప్పటికే 70% కోతలు పూర్తయినా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు జరపకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.